ఇంజనీరింగ్కి మినిమం ఫీజు 47,000 అంటే 47,000 రూపాయలు డబ్బులు ఉంటేనే ఇంజనీరింగ్లో చేరాలి. ఇది ఇప్పుడు తాజాగా రాష్ట్ర ప్రభుత్వం ఫిక్స్ చేసినటువంటి ఫీజు. రాష్ట్రంలో బీటెక్ మైరాన్ కోర్సులు కనీస ఫీజు 47,000గా నిర్ణయిస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేసి ఈ ఫీజు కంటే ఎక్కువ ఉన్న విద్యాసంస్థలు గత ఏడాది ఫీజుని ఏడాదికి తాత్కాలికంగా నిర్ణయించింది. ఉన్నత విద్య ఫీజుల నియంత్రణ పర్యవేక్షణ కమిటీ కొత్త ఫీజులు నిర్ణయించే వరకు ఈ ఫీజులు అమల్లో ఉంటాయి. కొత్త ఫీజులను కమిటీ నిర్ణయించిన తర్వాత వాటికి ప్రభుత్వం ఆమోదం తెలుపుతుంది. పాత ఫీజు కంటే కొత్త ఫీజు ఎక్కువగా ఉంటే ఈ రెండింటి మధ్య వ్యత్యాసాన్ని ప్రభుత్వం చెల్లిస్తుంది. ఒకవేళ పాత ఫీజు కంటే కొత్త ఫీజు తక్కువగా ఉంటే వ్యత్యాసాన్ని యాజమాన్యాలు విద్యార్థులకు తిరిగి చెల్లించాలని ఉత్తర్వులో పేర్కొంది. ప్రతి సంస్థ కళాశాల ప్రవేశాలను ప్రారంభించే ముందు కమిటీ తుది నిర్ణయానికి కట్టుబడి ఉంటామని, వ్యత్యాసం ఉన్న ఫీజు సర్దుబాటుకు అంగీకారం తెలుపుతూ అనుబంధ విశ్వవిద్యాలయానికి హామీ పత్రం సమర్పించాలని సూచించింది. విషయాలన్నీ విద్యార్థికి సైతం లిఖితపూర్వకంగా యాజమాన్యాలు తెలపాల్సి ఉంటుంది. నిబంధనల ప్రకారం ప్రతి 3 ఏళ్లకోసారి వృత్తి విద్యా కోర్సులకి కొత్త ఫీజులు నిర్ణయించాల్సి ఉంటుంది. గతంలో నిర్ణయించిన ఫీజుల గడువు 25-26తో ముగిసింది. 26-27 నుంచి 3 ఏళ్ల కాలానికి కొత్తగా ఫీజులు నిర్ణయించాల్సి ఉంటాయి. ఉన్నత విద్యా ఫీజుల నియంత్రణ పర్యవేక్షణ కమిటీ ఏర్పాట్లో తీవ్ర జాప్యం జరగడంతో ఈ ప్రక్రియ ఆలస్యమైంది.